ఈ కొత్త సంవత్సరం 2026, the all-night prayer. Everyone will be attending in this night service to be very happy. To happy New Year 2026. The God bless you all. Hallelujah. 2026 సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. దీవించి ఆశీర్వదించునుగాక. దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. నేరుగా వాక్యం గమనించుకుందాం. ద బుక్ ఆఫ్ యెరెమియా గ్రంథములు 32వ అధ్యాయం 42వ వాక్యం ధ్యానించుకోండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గమనించండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతిని నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోచున్నాను. చప్పట్ల పడి ఒకసారి దేవుని నామమున పలుకుచండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఈ రాత్రి వేళ సమయమందు, అంటే ఉదయకాలం మీకు ఇవ్వబడినది. చెప్పిన మేలంతటిని వారి మీదకి నేను రప్పించబోచున్నాను. హల్లెలూయా. అంటే ఇక్కడ పూర్తిగా మనం గమనించిన ఎడల, నేను యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేల అంతటిని వారి మీదకి రప్పించబోచున్నాను. హల్లెలూయా. అంటే చాలా పెద్ద కీడు, చాలా పెద్ద ఆపత్తులు, చాలా పెద్ద సమస్యలు, చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వాళ్ళు అనుభవించారు. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశంలో ఎంత దీన స్థితిలో వారు ఉండుకొని రోజు రోజు వారు మొరబెట్టుకుంటూ వారు ఏడ్చుకుంటూ కన్నీళ్లు విడిచారు. హల్లెలూయా. మీరందరూ స్వతంత్రాలుగా ఈ రాత్రి వేళ సమయమందు సంఘంలో మీరు ఎంత చక్కగా కూర్చొని ఉన్నారు. రైట్? మీరందరూ ఎంత చక్కగా కూర్చొని ఉన్నారు. ఆనాడులో ఐగుప్తు దేశంలో ఉన్న వారికి ఇటువంటి స్వతంత్రత లేదు. హల్లెలూయా. రయం పగలు వారు కష్టపడి వారు పని చేయాలి. హల్లెలూయా. వారు రాత్రి పగలు కష్టపడి పని చేయాలి. వారికి స్వతంత్రం ఉండదు. పగలంతా పని చేసినాను, రాత్రి అంతా కాల్చి నెమ్మదిగా నేను, నా మొగుడు, నా పిల్లలు కొంచెం హాయిగా తలుపులు వేసుకుంటూ నిద్రపోతామని వారు చెప్పలేరు. హల్లెలూయా. భయంకరమైన ఈన స్థితిలో ఆ ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశంలో దాసత్వంలో మునిగి వారి చాలా పెద్ద కీడుకు ఆలైనారు. హల్లెలూయా. వారి మీదకి చాలా పెద్ద కీడు. అంటే ఒక్కరోజు 2 రోజులు కాదండి, వారు జీవిత కాలంలో బ్రతుకుతున్న దినమానముల వరకు కాదండి, 4 తలమారు వరకు, అంటే 400 సంవత్సరాల వరకు ఈ కీడు వారిని వెంబడించుకుంటూ ఉండింది. హల్లెలూయా. అందుకే ఐగుప్తులు అంటే ఒక్క మాటలో చెప్పినంత మాత్రం కాదు. ఐగుప్తులు అంటే దాసత్వం, అంటే వాళ్ళు 24 గంటల సేపు భయంకరమైన దేవుని కోపమునకు, దేవుని వారి మీద రప్పించిన కీడుకు వారందరూ వాళ్ళు కారణమైనారు. హల్లెలూయా. వారందరూ దేవుని కోపమునకు, దేవుని దృష్టికి వారి కీడు వారి మీద వచ్చే మాదిరిగా దేవుడు వారిని వదిలిపెట్టాడు. వాళ్ళు ప్రభువా అని మొరబెట్టిన వారి ప్రార్థన దేవుడు ఆలకించలేదు. వారు మోకరించి ప్రార్థించిన దేవుడు వాళ్ళ ప్రార్థన వినలేదు. వారు ఉపవాసించి ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థనకు చెవియవ్వలేదు. వారు ఎంతగా దేవుని సముఖంలో తెచ్చి పెట్టినా దేవుడు అవి తిరిగి చూడలేదు, అవి ముట్టి కూడా చూడలేదు. హల్లెలూయా. కంప్లీట్ గా they have a 400 year 400 సంవత్సరాలు ఆ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు వారిని ఎలా దేవుడు వదిలిపెట్టాడో ఆ ప్రకారం ఈ రోజున వాగ్దానం దేవుడు అంటున్నాడు, నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప
ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పించబోచున్నాను. చప్పట్లు కొట్టి ఒకసారి మరొకసారి హల్లెలూయా. The last 25 years, 2025 years మీ జీవితంలో అనుభవించలేక కార్యాలు కొన్ని ఉండొచ్చు. కొనుక్కోవాలని అనుకున్నది కొనుక్కోకుండా పోయిండొచ్చు. కట్టాలనుకున్నది కట్టకుండా పోయిండొచ్చు. విప్పాలనుకున్నది విప్పకుండా పోయిండొచ్చు. మారాలనుకున్నది మారకుండా పోయిండొచ్చు. కానీ కొన్ని కీడైన కార్యాలు మీ జీవితంలో మిమ్మల్ని పాటించవచ్చు. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను దృష్టించి చూడుము, నన్ను దృష్టించి నాకు మొరపెట్టుము, నేను నీ మొరను ఆలకించి నేను నిన్ను దీవించెదను అని. హల్లెలూయా. ఆ ప్రకారం 2025వ సంవత్సరంలో నువ్వు ఎంత మొరపెట్టావో నా దేవుడు విన్నాడు. హల్లెలూయా. అప్పుడు నీ మీదకి, నీ కుటుంబ సభ్యుల మీదకి, నీ ఉద్యోగముల మీద, నీ చదువుల మీద, నీ వ్యాపారముల మీద, నీ కుటుంబముల మీద, గొర్రెల మీద, నీ బర్రెల మీద, ఆవుల మీద అంతా ఎన్నో చెప్పిన సాక్షుల ప్రకారం ఎన్నో కీడు మీకు మీ పశువులు ప్రాణి మొదలుకొని రప్పించవచ్చు. హల్లెలూయా. కానీ నువ్వు మొదలుపెట్టిన ఎడల ఎన్ని కీడు నీకు రప్పించిన ఈ కొత్త సంవత్సరంలో నేను వాగ్దానం చేసిన ప్రకారం అన్ని మేలు నీకు రాబోచున్నట్లుగా చేస్తాను. హల్లెలూయా. అన్ని మేలులు ఈ 2026లో నీవు అనుభవించులాగా నేను చేస్తాను. హల్లెలూయా. ఒక అయ్యగారు సాక్షి అని చెప్పినారు. ఒక ఆవు తీసుకున్నాను, అవి ఉండిందో పోయిందో ఏదేదో చెప్పుకుంటుండో. హల్లెలూయా. ఆశీర్వాదం అనేది ఉంటే ఒక ఆవు కొనుక్కున్నాక దాని వల్లే అనేక ప్రతిఫలాలు మన ఇంటిలో చేరాలి. హల్లెలూయా. ఒకప్పుడు ఒక కుటుంబంలో ఉన్నవారు ఒక 2 ఆవులు తీసుకున్నారు. ఆ 2 ఆవులు ఎప్పుడు చూసినా మగ పిల్లల్నే కనతా ఉన్నది. హల్లెలూయా. ఆడపిల్లని కన్నదు ఆవు. పాలించేది ఏంటంటే దూడ, పాయి దూడ. ఏం చెప్పండి? ప్యాయి దూడ. ఓకే, ప్యాయి దూడ ఇస్తే కదా లాభము. వేరే దూడ ఇస్తే ఏమండి? 2కు 2 ఏం దూడ? ప్యాయి దూడ కాదండి, కొర్ర దూడ. హల్లెలూయా. 2కు 2. సరే, ఏదో జరిగింది. మళ్ళీ 2వసారి ఇంజక్షన్ తీసిండు. మళ్ళీ అట్నే కురుదూడ. జీవితం అంతా కురుదూడ. పాలు మాత్రమే నీకు, అదేసే పేడ మాత్రమే నీకు. అదే ఆశీర్వాదం. వాడు అనుకున్నాడు, ఒకవేళ ప్యాయ కూడా పుట్టినా కూడా దానికి పాలిస్తా ఉండాలి. ఎవరు సాకేది? అరే, కురుదూడ పుడితే వెంటనే 1000-2000 పంపేస్తే పాలిస్తా ఉంటుంది. మంచి పాలు లాభం వస్తుంది. పేడ వేస్తుంది. పేడ అంటే ఎవరు అవుతుంది. ఇటు కాకుండా అటు సమాధానం చేసుకుంటూ జీవితాంతం బ్రతికిండు. హల్లెలూయా. ఒకప్పుడు ప్రార్థన చేసినాం, 3 సార్లు పాయ కూడా వేసింది. హల్లెలూయా. గమనించండి, నీకు మునిపే ఆవుల్ని దేవుడు భూమి మీద సృష్టించాడని మనం ప్రారంభంలో చూసాం. కానీ ఆశీర్వాదం ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా చూసారా? దాన్ని అనుభవించారా? దాన్ని చూసి ఉన్నారా? ఆ ఆశీర్వాదం మీరు ఎప్పుడైనా అనుభవించినానో చూసినానంటే ఇలా మీరు కూర్చుండేవారు కాదు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం మీరు ఉందంటే ద బ్లెస్సింగ్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆ బ్లెస్సింగ్ మీరు ఉంది అంటే మీరు వేరే రకం. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం మీద ఉంటే మీరు వేరే రకంగా ఉండేవారు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుడు, అందుకే 33వ అధ్యాయం రాండి. 33వ అధ్యాయంలో 2వ వాక్యం చదవండి. గమనించండి, మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా అను నా నామమును వహించిన వాడే. హల్లెలూయా. హల్లెలూయా. మాట నెరవేర్చువాడు యెహోవా, స్థిరపరచువాడు యెహోవా.
నిర్మించువాడు యెహోవా, ఆయన నామము వహించిన వాడు ఇలాగా సెలవిచ్చుచున్నాడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చప్పట్లు కొట్టి హల్లెలూయా. నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. నీవు చదవండి, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందంటే, నీ తల్లి గర్భంలో పుట్టిన దిన మొదలుకొని ఇప్పుడు వరకు నీవు అనుభవించలేనిది, చూసిందే లేదు, నీవు అనుకునేదే లేదు, నీకు ఆ సంగతి తెలియదు. అది ఇప్పుడు వరకు నీకు, నీ బుద్ధికో, నీ వంశ పారంపర్య సంతతి బుద్ధికో అవి దాచిపెట్టిన ఒక గొప్ప కార్యం ఉంటుంది. ఆ కార్యాన్ని ఈ 2026లో నా దేవుడు నీకు గొప్పగా చేయబోతున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. అది ఇప్పుడు దాకా నీకు తెలియదు, నీ సంతతికి తెలియదు, నీ బిడ్డలకు తెలియదు, నీ తల్లిదండ్రులకు తెలియదు, నీ తాతకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, they have a 2026 I will show you big things up in your life. Hallelujah. గొప్ప సంగతులను నేను నీకు తెలియచేతును అని అంటున్నాడు. హల్లెలూయా. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం గ్రంథములకు రాని 7వ అధ్యాయం 14వ వాక్యమునకు, the book of Deuteronomy chapter 7 verses 14. దేవుడు అంటున్నాడు, ఎవరు తన మాట చొప్పున దేవునికి విధేయులై దేవుడు ఎవరికి వాగ్దానం చేసినాడో వారికి మేలు చేయబోతున్నాడు, రప్పింపబోతున్నాడు అని చెప్పిన ప్రకారం ఎవరెవరు ఆయనకి మొరబెట్టిన ఎడల యెహోవా మాట నెరవేర్చువారు అని విశ్వాసించి ఆయనకి మొరబెట్టిన ఎడల ఆ మొర ఆలకించిన వెంటనే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నీకు గూఢమైన సంగతులను నీకు తెలియచేయుదును అని దేవుడు అన్నిన వాడు ఇప్పుడు ఇక్కడ నిన్ను దీవించాలని ఆశిస్తున్నారు. చదవండి, గమనించండి. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు, ఆమేన్, హల్లెలూయా. సమస్త జనముల కంటే, వ్యర్థంగా తిరుగుతున్న వారి కంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, దేవుని మాట శ్రద్ధగా వినుకుంటున్నావు, కానీ ఇంట్లో అందరూ హాయిగా నిద్రపోతున్నారు, ఎందరో ప్రయాణం చేస్తున్నారు, ఎందరో గాఢ నిద్రలో ఉంటారు, లేపినా లేయలేరు, అటువంటి నిద్రలో మునిగింటారు. కానీ అటువంటి వారందరూ ఒకప్పుడు నిజంగా నిద్రలో మునిగి ఉంటారు. హల్లెలూయా. నువ్వు ఈ రోజు రాత్రి మెలకువగా ఉండి ఈ దేవుని వాక్యమును శ్రద్ధగా వినుకుంటూ నీవు 2026లో ఏదో నేను సాధించాలి, నాకు గొప్ప సంగతులను నా దేవుడు నాకు తెలియచేయాలని సహోదరి సాక్షి చెప్పిన ప్రకారం నేను నా జీవితంలో ఈ సంవత్సరం అంతయు నేను దేవుని సముఖంలో రావాలి, తప్పకుండా ఉండాలి, ప్రార్థించాలని తీర్మానం చేసినాను. ఒక సంవత్సరం దాకా ఉండిపోయినాను, కానీ తీర్మానం చేసినందున ఈ సంవత్సరంలో ఈ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యములు చేశారని సహోదరి సాక్షి పలుకుటం నేను చూశాను. హల్లెలూయా. అందుకే అటువంటి వారికి దేవుడు అంటున్నాడు, సమస్త జనముల కంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా 54వ అధ్యాయం 3వ వాక్యం చదవండి ఫాస్ట్గా. యెషయా 54వ అధ్యాయం 3వ వాక్యం, ఇలా సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడిన ప్రజలు ఎలా ఉంటారంటే, చదవండి, కుడి వైపునకు ఎడవైపునకు నీవు వ్యాపించెదవు. హల్లెలూయా. నీ కుడి చేయి కానీ నీ ఎడవైపు చేయి వైపు కానీ నువ్వు అన్ని విషయంలోనూ నువ్వు ఎలా వ్యాపించదవు, విస్తరింపబడి ఉండదు. నీ ఇల్లు చిన్నగా ఉంటుంది, అది పెద్దగా మారించాయి. నీ వ్యాపారం చిన్నగా ఉంటుంది, ఆ వ్యాపారం పెద్దగా మారించాయి. నీ ఇంట్లో గుడారం చిన్నగా ఉంటుంది, ఇప్పుడు పెద్ద గుడారంగా మారించాయి. నువ్వు ఒంటరిగా ఉండింటావు, నీకు వివాహం జరిగి నీతో పాటు నీ కుటుంబం పెరిగి ఉంటుంది. వివాహం జరిగినదా ఈ సంవత్సరంలో నీ కుటుంబం
దేవుడు నీ సాధనను గొప్పగా మార్చబోతున్నాడు. నీ కుడి వైపు ఎడ చేయి వైపు దేవుడు నిన్ను విస్తారపరచడానికి సిద్ధపరచున్నాడు. హల్లెలూయా. కుడి వైపు ఎడ చేయి వైపు విస్తారపరచటకు దేవుడు సిద్ధమై ఉంటే యోబు గ్రంథంలో 8వ అధ్యాయం రాండి. యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 22వ వాక్యం చదవండి, గమనించండి. అలా నువ్వు ఎడవైపు కుడివైపు విస్తరింపబడి నీవు నీ ఇల్లు వాకిలు భార్య పిల్లలు కొడుకు కూతురుని అంత సంతోషంగా ఉండేటప్పుడు దేవుడు నీ బ్రతుకులో నీకు నవ్వులు అనుగ్రహిస్తానని యోబు అంటున్నాడు. చదవండి. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయను. హల్లెలూయా. భక్తుడైన యోబు అంటున్నాడు, నీ నోటి నిండా నా దేవుడు నవ్వు కలుగ చేయను. అంటే ఈ 2025లో నీవు కన్నీళ్లు విడిచావా, దుఃఖపడినావా, వేదన పడినావా, బాధపడకు. ఈ 2026లో నీ నోటి నిండగా దేవుడు నవ్వులు పెట్టి ఉంటాడు. అంటే ఎప్పుడు నీకు సంతోషం ఉంటుంది అని అర్థం. హల్లెలూయా. ఏమండి, నవ్వులు ఉంటే ఎలా ఉంటుందండి? సంతోషంగా ఉన్నారని అర్థం. హల్లెలూయా. నవ్వులు ఎప్పుడు చూసినా అంటే 2 రకాల నవ్వులు ఉన్నాయి. ఒక్కటి ఎప్పుడు చూసినా నవ్వుతా ఉంటే వాళ్ళు వేరే రకంగా అంటారు. రాసే వాళ్ళని అప్పుడు ఏమంటారండి? ఏమంటారు? కొంచెము పర్వాలేదు చెప్పండి. కొంచెం స్క్రూ లూజు, ఆಮೇಲೆ మెంట్లు, ఆಮೇಲೆ తిక్కులు, ఆಮೇಲೆ అటువంటి నవ్వులు మనకొద్దు. మనకు కావాల్సినది ఇట్స్ ఎ వెరీ హ్యాపీనెస్, సంతోషమైన నవ్వులు. హల్లెలూయా. వాక్యం ఎంత అందంగా చెబుతున్నది. యోబు అంటున్నాడు, ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును. ఎప్పుడండి? యెషయా గ్రంథము చెప్పిన ప్రకారం సమస్త జనముల కంటే ఎక్కువగా నేను ఆశీర్వదించినప్పుడు. హల్లెలూయా. నీ కుడివైపు ఎడవైపు నీవు వ్యాపించినప్పుడు. హల్లెలూయా. నీ వ్యాపారం పెరిగినప్పుడు. హల్లెలూయా. నీ కుటుంబం పెరిగినప్పుడు. హల్లెలూయా. నీ జమీను 1-2గా మారినప్పుడు. హల్లెలూయా. ఇల్లు మీద ఇల్లు కట్టినప్పుడు. హల్లెలూయా. సొమ్ముల మీద సొమ్ములు కొనుక్కున్నప్పుడు. హల్లెలూయా. బంగారం మీద బంగారం కొనుక్కున్నప్పుడు. హల్లెలూయా. నవ్వులు దేవుడు నీకు కలుగ చేయును అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు, ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును. హల్లెలూయా. హల్లెలూయా. అలా నోటి నిండా నవ్వు కలుగ చేస్తే నువ్వు ఎలా ఉంటావు? ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యానికి రండి. హలో, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యానికి రండి. అలా నోటి నిండా నవ్వులు ఉంటే నువ్వు ఎలా ఉంటారండి? రాబో దినములలో కోయువారు దున్నవారి వెంటనే వత్తురు, విత్తనము చెల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము. గమనించండి, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము మీరు స్రవించెను. హల్లెలూయా. హల్లెలూయా. నోటి నిండా నవ్వులు పెట్టిన దేవుడు పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసమును సేవించినట్లుగా దేవుడు నిన్ను చేయను. హల్లెలూయా. ఎంత అందమైన వాగ్దానం దేవుడు ఈ రోజు రాత్రి నీకు చేస్తున్నాడు. నీ జీవిత కాలం అంతా అదే రకంగా ఉన్నానని అనుకుంటే యాత్మహమా అన్నట్టే ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఉంటుందండి? ఒకసారి అందరూ చెప్పండి, యాత్మహము. ఏడుపు మొహము. అమ్మా నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పకపోతే నువ్వు ఏడుపు మొహం అవుతావు. అందరూ చెప్పండి. ఎవరు నన్ను చూసి చెప్తున్నారా? వా, సూపర్. వాక్యం సెలవిస్తున్నది, పర్వతం నుండి మధురమైన ద్రాక్షరసమును సేవించును. హల్లెలూయా. హల్లెలూయా. అలా జీవిత కాలం అంతా దేవుడు చెప్పిన మేలంతటిని మీ వారి మీదికి రాబోచున్నాను అంటే నెరవేరించాలంటే మాట నెరవేరాలి. నిర్మించిన వాడు దేవుడు, యెహోవా అనే నామము వహించువాడు ఇలాగా సెలవించిన ప్రకారం నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేసెను. హల్లెలూయా. హల్లెలూయా.
The book of Psalms chapter 83 verses 18 of verse చదవండి. Book of Psalm 83 verses 18. ఇవంతా ఎవరికి దొరకదంటే దావీదు అంటున్నాడు చూడండి. ఇవంతా ఎవరికి దొరకదంట? 83 verses 18. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో. గమనించండి, యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో. ఎక్కడండి? సర్వలోకములో సర్వలోకములో మహోన్నతుడు అని వారు మిమ్మల్ని చూసి ఎరుగుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా అను నామమును ధరించిన నీవు మాత్రమే ఈ ఆశీర్వాదములకు పాత్రుడు. హల్లెలూయా. నీవు మాత్రమే దేవుడు చెప్పిన మేలంతటిని పొందడానికి నీవు మాత్రమే. అందుకే దేవుడు సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదించను అంటున్నాడు ఈ రోజు రాత్రిలో. హల్లెలూయా. నీ కుడివైపు ఎడవైపు నీ అన్ని విధములను వ్యాపించకూడదు అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నీ నోటి నిండగా నేను నవ్వులు కలుగ చేసేదను అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసమును నీవు సేవించదు అని దేవుడు అంటున్నాడు. ఇవన్నీ అంటున్నాడంటే నీవు జీవిత కాలం అంతా పట్టుదల కలిగి ప్రకటన గ్రంథం చదవండి. 2వ అధ్యాయం 25వ వాక్యం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వాక్యం. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? ఏమో స్వామి, వచ్చే సంవత్సరము నైట్ ప్రేయర్లో చూద్దాము. హల్లెలూయా. ఇప్పుడు ఎవరెవరు ఏమేమి తెచ్చారో ఏమేమి తిన్నా ఎవరికైనా గుర్తుందా? ఒకటి రెండా? రాజభోజనం. దానియేలు రాజభోజనం వద్ద నిరాకరించాడని మనం చూసాం. కానీ ఇప్పుడు ఉండే వాళ్ళందరూ రాజభోజనం చేశారు. పెద్ద తట్లు, దోశ, చపాతీలు, ముద్ద, సంగతి, చిత్రాన్నము, బిర్యానీ, పులిహారము, కోడిగుడ్లు, ఆమ్లెట్లు, చట్నీ, వడలు, వళ్ళు, మైసూర్ బాతు, కేసరి బాతు, ఏమంతా తిన్నారు. ఈ మాట ఎవరికైనా తిరుగుతున్న వాళ్ళు దొరికిందా? ఆగి తన్నాలు అడి కడుపులో అన్నం కూడా లేకుండా ఏమన్నా పట్టింటారు మూళ్ళు. హల్లెలూయా. ఈ రోజు రాత్రికి ఎందుకు చచ్చిపోయింటారో తెలియదు. ఈ రోజు రాత్రికి ఎందుకు యాక్సిడెంట్ అయిందో తెలియదు. ఈ రోజు రాత్రికి ఎందుకు చెయ్యి కాలు పోయిందో తెలియదు. ఈ రోజు రాత్రికి ఎందుకు ఏమేమి జరుగుతాయో తెలియదు. కానీ నీవు క్షేమంగా కూర్చొనున్నావు ఇక్కడ. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు, చెప్పిన మేలంతటిని నీ మీదికి రాబో చేయాలంటే, నీవు అనుభవించాలంటే, నువ్వు ఆ సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడాలంటే, నీ కుడివైపు ఎడవైపు విస్తరింపబడాలంటే, నీ నోటి నిండా నవ్వులు కలుగు చేయాలంటే, పర్వతముల నుండి వచ్చిన మధురమైన ద్రాక్షరసమును సేవించాలంటే, నేను వచ్చు వరకు నీకున్నదాన్ని, నీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకునుడి. హల్లెలూయా. గట్టిగా పట్టుకునుడి అన్న మాత్రానికి ఆవులు మూగుదారాలు ఉంటాయి, దానిపై గట్టిగా పట్టుకునేది నాది అనుకున్నానండి. హల్లెలూయా. నీకుండేది పట్టుదల ఏమిటిదనుకున్నానండి? ప్రభుని సముఖంలో కూడి రావటం, స్తుతించటము, ప్రార్థించటము, దేవుని మహిమపరచటము. హల్లెలూయా. అన్ని కార్యములను నువ్వే చేయాలి. పట్టుదల కలిగి మరణి మట్టించే వరకు నీవు పట్టుదల కలిగి ఉంటే ఇవన్నీ ఆశీర్వాదం. అంతా మట్టి అయిపోయినాక ఈ ఆశీర్వాదం వచ్చి నాకేం లాభం? ఈ ప్రశ్న మీలో ఉండొచ్చు. హల్లెలూయా. అమ్మా, ఒక ఆయన మంచి ఆస్తి అంతస్తులు సంపాదించి కట్టిపెట్టింటాడు. 2 చెయ్యి కాలు ఏడ్చుకుంటూ మూల పడేలోనే వాళ్ళు 3 కొడుకులు వచ్చి నాకు నేర్చుకొని 3 భాగాలు చేసుకున్నారు. అర్థమవుతుందా? 3 కొడుకులు వచ్చి 3 భాగాలు చేసుకున్నారు. 3 కోడలు వచ్చిండ్రు. వాళ్ళకి 2 బిడ్డలు అయినారు. అందరూ ఒక భాగం పంచుకున్నారు. సపరేట్ అయిపోయినారు.
ఇప్పుడు సంపాదన చేసి ఇల్లు వాటిలో 3 అంతస్తులు కట్టాడే, వాడు బతుకు చెయ్యి నీడ్చుకుంటూ మూలలు పోయినాడు. వాడు బతికేట తెలిసిన పెద్ద కొడుకు 1 నెల అన్నం పెట్టి చూసుకోవాలి, రెండో కొడుకు వాడు 1 నెల అన్నం పెట్టి చూసుకోవాలి, మూడో కొడుకు కూడా 1 నెల అన్నం ఆహారం పెట్టి చూసుకోవాలి. మర్యాదగా బతుకునేటప్పుడు దేవుని పాదంలో పడితే ఈ సిచ్యువేషన్ నీకు రావునా? నీ బిడ్డల దగ్గర అడుగుతున్న పరిస్థితి నీకు వచ్చుండనా? రాదు కదా. దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో నిన్ను ఎవరు వదిలిపెట్టినా నేను మాత్రం నేను వదిలిపెట్టాను. ఎందుకంటే మనిషి మరణానికి పాత్రుడు, నేను మరణాన్ని జయించిన దేవుడు. నాకు ఇంకా మరణం లేదు, మరణం మనిషికి మాత్రమే. వాళ్ళు చచ్చిపోతా ఉంటారు, నేను బ్రతికే ఉంటాను. నువ్వు పట్టుదల కలిగి ఉండు. నీకు చేయవలసిన నీతి, న్యాయం, ధర్మం అన్నీ నీకు తర్వాత నీ సంతతులకు నేను చేస్తాను. నీకు ఒకవేళ ఏదైనా అయితే నువ్వు నా పాదములో చేరుకుంటావు, నేను నీకు చెప్పిన వాగ్దానం ప్రకారం నేను నీ బిడ్డలకు నెరవేరుస్తాను. నీ బిడ్డలకు చెప్పిన నెరవేరే వాగ్దానంలో నీ బిడ్డలకు నేను అనుగ్రహిస్తాను. నేను ఇచ్చిన కుడివైపు ఎడవైపు ఆశీర్వాదం అంతా నీ బిడ్డలకి తలతలాంతరానికి నేను ఇస్తానే ఉంటాను. నువ్వు అవిగా కాదు, ఇల్లు అక్కడ చేసి పెట్టి కట్టుకున్నాక 3 కొడుకులు 3 భాగాలు చేసుకుంటూ తోలుముతున్నారు. రే నెల 5 లేదా ఇంకా పడుకున్నావు, పో ఆడ దగ్గరకు, ఆడేస్తాను, నీకు అన్నం పెడతాను. ఆడ 2 రోజులు బాగా చూస్తాడు, ఆడేం చేస్తాడు, రే నువ్వు ఆడకు తమ్ముడి దగ్గర. ఈ మధ్యలో నేను నెల ఊరికి పోదా, రే అన్న చూసుకోరా, వాళ్ళు వస్తాను, నేను తమ్ముడా నువ్వు చూసుకోరా, నేను మాత్రం నెల ఊరికి. ఈ రకంగా ఫుట్బాల్ ఆడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇట్స్ వెరీ సేమ్లెస్ ఫెలోస్. ఇట్లాంటి కార్యాలు వారి బ్రతుకుల్లో, జీవితంలో ఎలాంటి దినములు జరగకూడదంటే నువ్వు దేవునికి భయభక్తి కలిగి పట్టుదల కలిగి ఉండు. ఇటువంటి సన్నివేశానికి దేవునికి వదిలిపెట్టడం. అందుకే ఐగుప్తు దేశంలో ప్రజలకు ఉన్న కీడు, వారిలో ఉన్న కీడు, వారిలో ఉన్న బలహీనము, వారిలో ఉన్న వ్యాధి, వారిలో ఉన్న లోపు, వారిలో ఉన్న చెడుతనము, వారిలో ఉన్న దుష్టత్వం, వారిలో ఉన్న బలహీన వ్యాధి, రోగం, అబద్ధములు, అన్ని క్రియలు, కార్యాలని, దుష్ట క్రియలను దేవుడు నీగించుచున్నానంటే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని అర్థం. హల్లెలూయా. వాళ్ళకి చెప్పిన ప్రకారం వాళ్ళ మీద రప్పించినట్లుగా నేను వాగ్దానం చేసిన ప్రకారం అంటే నేను వాళ్ళ కీడు చేసినాడు, నేను నీకు మేలు చేస్తానని వాగ్దానం చేసినట్టు అర్థం. హల్లెలూయా. వాళ్ళ కీడు చేస్తున్నానంటే ఖచ్చితంగా నీకు మేలు చేస్తున్నానని అర్థం. హల్లెలూయా. ఆ మేలు నీకు చేశానంటే నీవు మరణించే వరకు నీ బిడ్డలకు ఇలా పోషించేవాడే ఉంటావా, కానీ నీ బిడ్డల దగ్గర ఇలా అడుక్కునే స్థితికి నేను దేవుడు నిన్ను పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరణించి మట్టించే వరకు నిన్ను నీ బిడ్డలకు ఇలా ఇచ్చే స్థితిలో పెడతాడే, కానీ నీ బిడ్డల దగ్గర ఇలా అడుక్కునే స్థితికి నీ దేవుడు నిన్ను పెట్టాడు. హల్లెలూయా. ఈ రోజు రాత్రి వాగ్దానం, దేవుడు ఈ రకంగా ఈ సమస్త జనముల కంటే ఎక్కువగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పిన నేనంతటిని వారి మీదకి నేను రాబోవచ్చున్నాను అన్నట్టుగా ఈ రోజు నువ్వు విన్న వాక్య ప్రకారం ఈ సంవత్సరమంతయు ఆయన చెప్పిన వాగ్దానం నీకు ఒక క్షణంలో ఆయన రప్పిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎప్పుడు వస్తుందో ఏమో. ఏమక్క బాగున్నావా? ఏం బాగుండదు ఏమో అంటే ఆడిపోయింది నీ ఆశీర్వాదం. హల్లెలూయా. ఆడిపోయింది. అమ్మా బాగున్నా, నువ్వు బాగున్నా, ఏం బాగున్నా అట్లా చెప్పద్దక్క. ప్రార్థన చేయి, నేను కూడా మోకరించి ప్రార్థిస్తాను నీకోసం. దేవుడు గొప్ప దేవుడు అక్క, నీకు సహాయం చేస్తాడు, భయపడకు అని చెప్పి వాళ్ళతో కలిసి ఒక క్షణం కన్నీరు విడిచి ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీ నోటిలో నిండగా నవ్వులు పెట్టి ఉంటాడు. దేవుడు చెప్పిండు, నా నోట్లో నిండగా నవ్వు, రోడ్లు అంతా అనుకుని నవ్వుకొని పోవాలి. పొద్దున్న లేచింది, రాత్రి ఎంతో ప్రేయర్లో వచ్చింది, పొద్దున ఏమో అయిపోయింది. పాపం దిష్టి నిమ్మకాయలు తిట్టేస్తారు. మీకు జాగ్రత్త పడండి. ఇదే నవ్వులు మీ జీవితం అంతా పెట్టుకోండి. నవ్వులు పాలవకండి, నవ్వులు పెట్టుకోండి. నవ్వుల ముఖముతో నవ్వుల ముఖంలారా అని నేను చెప్పాలి. హల్లెలూయా. ఏం చెప్పాలండి? నవ్వుల ముఖంలారా అని నేను చెప్పాలి. యాడవ ముఖంలారా నేను చెప్పకూడదు. జీవితాంతం నవ్వుకుంటూ, నవ్వులతోనే, ఆశీర్వాదంతోనే
పట్టుదల కలిగి ఉండండి అని దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశిస్తున్నాను. అందులో నిలబడదామా? Shall we close your eyes and stand then everyone?